డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 7 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 బుల్లెట్ పాయింట్స్ మీ మేనిఫెస్టేషన్కి సంబంధించి మీ నిజ జీవితంలో మీరు ఆచరణలో పెడితే గనక ఇమ్మీడియట్గా ఇంట్లోనే మీ ఫ్రీక్వెన్సీస్ పెరిగిపోతాయి, మీ ఎనర్జీస్ పెరుగుతాయి, త్రూ విచ్ మీ వేవ్ లెంత్ పెరుగుతుంది, త్రూ విచ్ మీ ఫ్రీక్వెన్సీస్ పెరుగుతుంది, త్రూ విచ్ మీ యొక్క వైబ్రేషన్ పెరుగుతుంది. మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. దీస్ ఆర్ ద 7 బుల్లెట్ పాయింట్స్, వెరీ పవర్ఫుల్ 7 బుల్లెట్ పాయింట్స్. ఈ వీడియోలో మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్కి రిలేటెడ్ అయిన ఇంపార్టెంట్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం సంశనిశ్చరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో అబౌట్ మేనిఫెస్టేషన్ గురించి నేను మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను, మోర్ దెన్ 100 టైమ్స్ చెప్పున్నాను. డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మెడిటేషన్స్, వీటన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ స్టఫ్ ట్రాన్స్ఫర్మేషన్. 360 డిగ్రీలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతర్గత పరిణితి అనేది చెందాలి. అప్పుడే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్ అని ఎన్నో వీడియోస్లో సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి ముఖ్యంగా మనము పెంచుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీస్, మన యొక్క వైబ్రేషన్స్. ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితేనే అనుకున్నది మనం అట్రాక్ట్ చేయగలం, ఆకర్షించగలం. మేనిఫెస్టేషన్ వెరీ ఈజీ. మరి మన ఫ్రీక్వెన్సీస్ని పెంచుకోవడానికి ఒక 7 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. వెరీ పవర్ఫుల్ 7 బుల్లెట్ పాయింట్స్. ఈ 7 బుల్లెట్ పాయింట్స్ని మీరు నిజ జీవితంలో ఎవ్రీ సింగిల్ డే మీరు ప్రాక్టీస్ చేయాలి. విచ్ మీన్స్ మీ బిహేవియర్ అయిపోవాలి 7 బుల్లెట్ పాయింట్స్, మీ క్యారెక్టర్ అయిపోవాలి 7 బుల్లెట్ పాయింట్స్. అలా మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీ మేనిఫెస్టేషన్ అవుతుంది, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అవుతుంది. జస్ట్ యూ విష్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. అవుట్ ఆఫ్ ద బ్లూ ఎలా వస్తుందో మీకు తెలియదు, ఇట్ విల్ కమ్ టు యూ. మరి ఏంట 7 బుల్లెట్ పాయింట్స్? మేక్ ఏ నోట్స్ చక్కగా ప్రిపేర్ చేసుకో. పాయింట్ నెంబర్ 1, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయం, విచ్ మీన్స్ హంబుల్గా ఉండడం. హంబుల్గా ఉండడం అనేది హైయెస్ట్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. మేక్ ఏ నోట్, అండర్లైన్ దిస్ వర్డ్. హ్యూమిలిటీగా ఉండాలా, విచ్ మీన్స్ వినయంగా ఉండాలా, విచ్ మీన్స్ బీయింగ్ హంబుల్. ప్రతిదానికి కాలు దువ్వకూడదు, అతి చేయొద్దు, బీ బ్యాలెన్స్. ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్ళినా నెవర్ అండ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ ద రూట్స్. స్టే గ్రౌండెడ్, కామ్గా, కంపోజ్డ్గా ఉండాలి. లైక్ శ్రీకృష్ణ, లైక్ సుప్రీం. స్టే గ్రౌండెడ్. కాస్తో కూస్తో సక్సెస్ని చూస్తే తెలియకుండా మన యాటిట్యూడ్, మన వైఖరి, మన దృక్పథం, మన ఆలోచన అన్నీ మారిపోతాయి. బట్ అప్ టు సమ్ సెర్టైన్ ఎక్స్టెంట్, బియాండ్ స్ట్రెచ్ చేసిన ఏ ఎలాస్టిక్ బ్యాండ్ కూడా నిలబడదు, తెగిపోతుంది. మేనిఫెస్టేషన్ కూడా అంతే. విశ్వానికి ఇచ్చింది ఎంత పాసిబిలిటీ ఉందో తీసుకునేది కూడా అంతే పాసిబిలిటీ ఉంది, అంతకంటే ఎక్కువ యాక్సెస్ ఉంది. సో సముద్రపు అలలు కాలికొచ్చి తాకుతున్నాయని తక్కువగా చూస్తే కళ్ళు మూసి తెరిచేలోపు లాక్కి వెళ్ళిపోతుంది. సింపుల్. సో అబౌట్ మేనిఫెస్టేషన్ ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్, మెడిటేషన్స్, వీటన్నిటికంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మారితేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. త్రూ మేనిఫెస్టేషన్ మీ కర్మ ఫలితాన్ని మార్చచ్చు, మీ చెడు కర్మల్ని మార్చేయచ్చు త్రూ మేనిఫెస్టేషన్. మార్క్ మై వర్డ్స్. సో హ్యూమిలిటీ, పాయింట్ నెంబర్ 1, హ్యూమిలిటీ, వినయం. పాయింట్ నెంబర్ 2, పేషెన్స్. ఎప్పుడు వస్తుంది రిజల్ట్? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? హౌ వెన్, ఎప్పుడు? భగవంతుడి చేతిలో ఉంది రిజల్ట్. మనం కర్మయోగులం. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. వి కాల్ ఇట్ ఇస్ ఎ కర్మయోగులం. కర్మ, యాక్షన్, పని మాత్రమే మన చేతిలో ఉంది. భగవంతుడు రిజల్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ అసలు అద్భుతమైన మేనిఫెస్టర్గా మీకు ఒక మంచి నేమ్, ఫేమ్, రికగ్నిషన్ రావాలి అంటే, విచ్ మీన్స్ అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు బ్రహ్మాండంగా మీరు పొందాలి అంటే, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీనే పేషెన్స్, ఓపిక. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సహనం. కంటికి కనిపించిన ఆభరణమే పేషెన్స్, ఓపిక. అది ఉన్న వ్యక్తికి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక వ్యక్తి హోమం చేస్తే 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. అదే ఇంకో వ్యక్తి హోమం చేస్తే 3 నెలలు అయినా రిజల్ట్ రాదు. బికాస్ ఆఫ్ కర్మ ఫలితం. కర్మ ఫలితం వేరు, రుణ ఫలితం వేరు. పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ డిఫరెంట్, మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ డిఫరెంట్. వెంటనే రిజల్ట్ రాదు. అలానే ఆ ప్రాసెస్, అసాధన తప్పు అని కాదని అర్థం. ఓపికను వహించండి. గుర్తు పెట్టుకోండి, ఎంత పేషెన్సీ ఉంటేనే అంత సక్సెస్ని చూస్తారు. యూ హ్యావ్ టు బి వెయిట్ ఫర్ ద గుడ్ టైం. అంటే మంచి జరుగుద్ది అని కొరకు వెయిట్ చేయొద్దు. యద్భావం తద్భవతి, మన చేతిలోనే ఉంది అంత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్ అని ఎన్నోసార్లు మాట్లాడున్నాం. అంతా మన చేతిలోనే ఉంది. సో నా పాయింట్ ఏంటంటే హ్యూమిలిటీ, వినయం. పాయింట్ నెంబర్ 2 పేషెన్స్. పాయింట్ నెంబర్ 3 టెంపరెన్స్ అంటాం, విచ్ మీన్స్ నిగ్రహము, సెల్ఫ్ రెసిస్టెంట్. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఈ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక చాలా ఛాలెంజెస్ వస్తాయి. ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు, అలా అని ప్రతిదానికి డల్ అయిపోకూడదు. యూ హ్యావ్ టు బి సూపర్ స్ట్రాంగ్. నిగ్రహంగా ఉండాలి. సి, టెంపరెన్స్ అనేది హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ టెంపరెన్స్, మీ నిగ్రహానికి మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్కి కనెక్షన్ ఉంది. రాసి పెట్టుకోండి, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. 112 చక్రాస్కి కనెక్షన్ ఉంది. యూ హ్యావ్ టు బి ఆగాలి. నిగ్రహంగా ఉండాలి. కొన్నిసార్లు ఎమోషన్ వస్తుందని చెప్పి వెంటనే మనం డైల్యూట్ అయిపోకూడదు. లైక్ ఐస్ క్యూబ్ ఎలా వాటర్గా డైల్యూట్ అయిపోతుందో త్రూ సమ్ హాట్ స్టఫ్కి, అట్లా మీరు డైల్యూట్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు బి సూపర్ స్ట్రాంగ్. వెరీ ఇంపార్టెంట్. టెంపరెన్స్, థర్డ్ పాయింట్ నిగ్రహము. అండ్ ఫోర్త్ వన్ కైండ్నెస్. ఎంపతి వేరు, సింపతి వేరు. సేయింగ్ సారీ సింపతి, ఫీలింగ్ సారీ ఎంపతి. కైండ్నెస్గా ఉండండి. ఏం పట్టుకెళ్ళిపోతాం? న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం. మధ్యలో జరుగుతుందే జగన్నాటకం. ఎవ్రీబడి నీడ్ సంబడి. అందరి సహకారం మనకి కావాలి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే అందరి యొక్క సహకారం మనకి కావాలి. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్. ప్రతి వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది. మీకు కావాల్సింది ఒక్క పాజిటివ్, అదే తీసుకోండి. మంచిని చూడడానికి ప్రయత్నించండి. చూసే చూపు బాగుంటే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. మంచిని చూడడానికి ప్రయత్నించండి. సో బీ కైండ్, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్, డూ గుడ్, బీ కామ్ అండ్ కంపోజ్డ్. అంతే, మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. అండ్ డెలిగెన్స్, వన్ మోర్ బుల్లెట్ పాయింట్. డెలిగెన్స్ అంటే శ్రద్ధ. ఎవరి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి? పాయింట్ నెంబర్ 1, మీ పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. మీరు బ్రతికి ఉన్నారు అంటే దెర్ ఈజ్ సమ్ సోల్ ఇన్సైడ్ యూ దట్స్ డ్రైవింగ్ యూ. సాంస్క్రిట్లో కా అంటాం, ఆత్మ, ఇన్నర్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్, సోల్. ఫస్ట్ ప్రియారిటీ మీకు మీరే. ఈ భూ మండలంలోనే, ఈ ప్రపంచంలోనే, ఈ బ్రహ్మాండంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మీకు మీరే. ద ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యూ. సో మీ పట్ల మీరు శ్రద్ధను కలిగి ఉండండి. ఏంట శ్రద్ధ? 2025లో ఈ 5 థింగ్సే మనందరం మేనిఫెస్టేషన్ చేయాలి. 5 విషయాలు. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఫినాన్షియల్లీ. ఈ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. దిస్ ఈస్ ద గోల్, దిస్ ఈస్ ద ఎజెండా ఫర్ 2025. వీటి మీద మీరు ఫోకస్ పెట్టండి. దట్ ఈస్ డెలిగెన్స్, శ్రద్ధ. ఈ 2025లో మనమందరం మేనిఫెస్టేషన్ చేయాల్సింది ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఈ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. సో వాటి కొరకు డెలిగెన్స్, శ్రద్ధ వహించండి. దట్ ఈస్ ద వన్ మోర్ బుల్లెట్ పాయింట్ ఫర్ హైయెస్ట్ మేనిఫెస్టేషన్, ఫర్ హైయెస్ట్ గుడ్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ. డెలిగెన్స్ అన్న క్వాలిటీ ఉంటే మీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయిపోతాయి. శ్రద్ధ వహించాలి పనికొచ్చిన విషయాల మీద, పనికిమాలిన విషయాల మీద కాదు. మనకి మన ఉన్నతికి వెళ్ళడానికి ఏదైతే హెల్ప్ అవుతుందో, మనము మన కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ఆరోగ్యం పట్ల, డబ్బు పట్ల, హెల్త్ పట్ల, వెల్త్ పట్ల, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తే వీఆర్ డెలిగెంట్ పీపుల్. ఆ డెలిగెన్స్ అనే యాటిట్యూడ్, క్వాలిటీ, బిహేవియర్, క్యారెక్టర్ ఉంటే మీ చక్రాస్కి హెల్ప్ అవుతుంది. చక్రాస్ యాక్టివేషన్కి హెల్ప్ అవుతుంది. మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. అండ్ 6th పాయింట్ చాస్టిటీ అంటాం.
విచ్ మీన్స్ పవిత్రత, ప్యూరిటీ. బీ ప్యూర్. లవబుల్గా ఉండండి. లవ్ ఈజ్ ప్యూర్, ట్రస్ట్ ఈజ్ ప్యూర్, బిలీఫ్ ఈజ్ ప్యూర్. బట్ ఈ రోజుల్లో అలా లేదు. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం. అది చేయకూడదు. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. అట్లాంటి వాళ్ళకే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు. హోమాలు చేసేసి దీపాలు పెట్టేస్తే రిజల్ట్ వస్తుంది. ఎస్, నేనే చెప్తున్నాను, యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. కానీ 360 degreesలో మీరు మారాలి. చాస్టిటీ అంటే ప్యూర్, పవిత్రత. బీ ప్యూర్ అంతే. ఉన్నది ఒక్కటే లైఫ్, డోంట్ స్పాయిల్ ఇట్. బీ ప్యూర్. అండ్ సెవెంత్ బుల్లెట్ పాయింట్, చారిటీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏదో బుక్లో తెలుగు స్టేట్మెంట్ చదివాను, బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. ఏదో ఆర్టికల్లో చదివా. చాలామంది బలహీనులు బయట ఉన్నారు. బలవంతులుగా మనం వాళ్ళకి సహకరిస్తే మనకి భగవంతుడు సహకరిస్తాడు. మరి ఫినాన్షియల్లీ వాళ్ళకి సహకరించాలి అంటే ముందు మనం ఫినాన్షియల్లీ స్ట్రెంగ్త్ అవ్వాలి. అందుకే బీ డెలిగెంట్. శ్రద్ధను వహించండి. ఎందు పట్ల? దేని పట్ల? ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ. 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళాలి. దట్ ఈజ్ ఎజెండా ఫర్ 2025 మేనిఫెస్టేషన్. అండ్ ఒక ఇంపార్టెంట్ స్టఫ్ ఎండింగ్లో షేర్ చేసుకోబోతున్నాను. బిఫోర్ దాట్, మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వై? బికాస్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. February 8th, 2025లో మేజర్ ప్రోగ్రామ్ వీఆర్ ప్లానింగ్. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు. టోటల్ 7 days, 1 week ఉంటుంది. మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్స్ అవుతాయి. కుటుంబ సభ్యులతో అటెండ్ అవ్వండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు మీ శరీరంలోకి ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి అన్న మేజర్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నా. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి ఎలా ఆకర్షించాలి, ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అన్న మేజర్ సీక్రెట్స్ని ప్రోగ్రాంలో రివ్యూ చేయడమే కాకుండా 360 degrees ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద బేస్ లైన్. 360 degreesలో మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళే ప్రాసెస్, ఆ బ్రిడ్జ్ ఇవ్వబోతా ఉన్నాం. అది కాకుండా కొన్ని మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఎలానో చెప్తాం. అండ్ డబ్బుని ఆకర్షించే కొన్ని మంత్రాస్ ఉన్నాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోబోతా ఉన్నాం. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, either యాక్టింగ్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ పాలిటిక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కెరియర్లోనైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే మీకున్నది ఒకే ఒక్కటి. ఏంటి? అనంత బ్రహ్మాండం యొక్క ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవాలి. Understand the principles of universe and implement in your physical reality. That only leads to happy and abundant life. హ్యాపీగా సమృద్ధి, సంపూర్ణతమైన జీవితాన్ని గడపడానికి ఉన్న ఒకే ఒక మార్గము, ఒకే ఒక దారి, విశ్వదారి మేనిఫెస్టేషన్. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.